అర్బన్ డెవలప్మెంట్ పార్టీ చైర్మన్ గా ఒక బలిగిన వర్గానికి చెందిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టకాలంలో కూడా పని చేసిన వ్యక్తి. ఆయన్ని చైర్మన్ గా నియమించిన సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన పెద్దలందరికీ, వారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ జనసేన కార్యకర్తలకి, చైర్మన్ గారికి, ప్రత్యేకంగా నా సోదర సమానులు శాసనసభ్యులు చంద్ర గారికి, వివేకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవానికి ఇంటికి చాలా రోజులు, ఒక 4 రోజులు ఇంటికాడ ఉండదు కుటుంబంతో గడపదామని వెళితే చంద్రి గారు దేవి పాఠశాల గారు రావాల్సిందే ఏదేమైనా సరే. ఎందుకంటే నెల్లూరు వెళ్ళాను, పొద్దున్న నెల్లూరు వెళ్ళాను, సాయంత్రం బయటకు వచ్చాను. కేవలం చంద్రి గారికి నాకు ఉన్న ఆత్మీయ అనుబంధం ఏదైతే ఉందో అది ఈ రోజు ఇబ్బంది అయినా కూడా ఈ కార్యక్రమానికి ఆదుకోవడం, అదే కాకుండా ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చిన సందర్భంగా రావాలని చెప్పేసి ముందు చేస్తాను. మరి పార్టీకి బలహీన వర్గాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో, గత ప్రభుత్వం చేసిన అనేక దురాగతాల మూలంగా కానివ్వండి, లేకపోతే కక్షపూరితమైన విధానాల మూలంగా కానివ్వండి, అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు మన అధ్యక్షుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక విధానం లేకోకుండా కేవలం ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి హింసిస్తే, వాళ్ళని డిమోరలైజ్ చేస్తే పార్టీ, తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుందని కానీ, పార్టీ కార్యకర్తలు ఎవరు నిలబడింది కానీ ఒక దురాగతమైన ఆలోచనతో ప్రతిపక్ష కార్యకర్తల్ని హింసించడమే, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసిన విషయం మనకు తెలుసు. దానిలో శ్రీప్రసాద్ గారితో పాటు, శ్రీప్రసాద్ గారి కంటే కూడా ఎక్కువగా కూడా కష్టపడిన వాళ్ళు ఒకరని చెప్పేసి నేను చెప్పట్లా. కానీ సామాజిక న్యాయం అనేది కూడా ఒకటి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఏదైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో వాటిలో కొంత సామాజిక న్యాయాన్ని పాటించాలనే లక్ష్యంతో, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా, తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఈ పార్టీకి పట్టుకోమలాగా ఉన్న విషయం మనకు తెలిసిందే. మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన ప్రీతమ యువనేత లోకేష్ గారు కానివ్వండి, ఆయన చెప్పేది కొంతమంది సీనియర్ నాయకులు త్యాగం చేస్తేనే సరే మన సామాజిక న్యాయాన్ని పాటించాలి. బలహీన వర్గాలకి, దళితులకి, మైనారిటీలకి మనమే కొంత స్థానం కల్పించే అవకాశం కల్పించాలి. మన పార్టీ 10 కాలాల పాటు బలంగా ఉండాలంటే అని చెప్పేసి ప్రతి సమావేశంలో కూడా చెప్తూ ఉన్నారు. సో బహుశా ఇది కఠినమైన సమయం. ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాను. నేను అందులో చంటి గారికి పెద్ద కఠినమైన సమయం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీని పోషిస్తూ వారి కానీ, వారి కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అనేక మంది కార్యకర్తలు సహాయ సహకారాలు తీసుకుంటారు. అనేక కార్యకర్తలు వాటి కష్టాలన్నీ కూడా ఆయనకు తెలుసుంటే, అయినా కూడా మరి శివప్రసాద్ గారికి పదవించి పార్టీ నిర్ణయం మేరకు వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ, ఇది ఆయనే శివప్రసాద్ గారి సీనియర్, శివప్రసాద్ గారు ఒకటే కష్టపడాడు అని భావించాల్సిన అవసరం లేదు. శివప్రసాద్ గారితో పాటు చాలా మంది, కొంతమంది ఎక్కువ కూడా హింసించబడి ఉండొచ్చు,
లేకపోతే కష్టపడుకోవచ్చు. వారి కష్టాన్ని కానివ్వండి, వారి పడ్డ ఇబ్బందులు కానివ్వండి, తప్పకుండా మరి చండీగఢ్ కానీ, జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ తప్పకుండా గుర్తుంచుకొని వారికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అందరిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మొర చేస్తున్నాను. వారి వెంట ఎవరైతే పదవి వచ్చింది, నన్ను గుర్తించాలని చాలా అనుకోకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరినీ కూడా నాయకుడిని కలుపుకుంటూ మీ పరిధిలో 15 నియోజకవర్గాలు, దాదాపు 8 మున్సిపాలిటీలు ఉన్న ప్రాంతం ఈ అర్బన్ డెవలప్మెంట్ పార్టీ. ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలని, నాయకులందరూ కూడా కలుపుకొని మీరు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి నేను శ్రీప్రసాద్ గారిని కోరుతూ ఉన్నాను. మరి మన ప్రభుత్వం కనుక ఆలోచించగలిగితే ఇందాక చండీ గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తలు కొద్దిగా నాయకులు అసంతృప్తిగా ఉన్నారని. ఎక్కడ అసంతృప్తి లేదు, కాబట్టి ఎక్కువ ఆశించారు, ఆశించిన మేర జరగలేదేమో అని చెప్పేసి ఒక అనుమానంతో ఉన్నారు. వాళ్ళకి పార్టీ మీద ఉన్నటువంటి అసహనం కానీ ఏమి లేదు, కానీ ప్రజలకు ప్రశ్నిస్తారేమో అని ఒక చిత్తశుద్ధితో కూడిన ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ విధంగా బాధపడతారు కాబట్టి రేపు కాదని చెప్పేసి మనం చేస్తాము. పెన్షన్ అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఒక అమ్మఒడి ఇచ్చారు 13,000, అంటే 30,000 13,000 కలిపితే 43,000 రూపాయలు. ఒక చేయూత ఇచ్చారు 18,000 రూపాయలు, అంటే 43, 18,000 కలిపితే 61,000 అయిందని చెప్పేసి వెంటనే సడన్గా మనం చేస్తాం. మొట్టమొదటి సంవత్సరంలో మన ప్రభుత్వం చిన్నప్పుడు ఒకసారి ఆలోచించేయండి. మనం 4,000 పెన్షన్ ఇస్తున్నాం, అంటే 12 నెలలకి 48,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. దాంతో 7,000 రూపాయలు బకాయి ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ మాసానికి సంబంధించి 55,000 రూపాయలు అయింది. 3 సిలిండర్లు మన దీపావళి ప్రారంభం ఇచ్చాం, అంటే 55,000, 3,000, 55,000 అయింది. జూన్ మాసంలో స్కూల్లో ఓపెన్ చేయబోతా ఉన్నాం. జూన్ నుండి జూలైలో స్కూల్ ఓపెన్ చేసే ముందే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తల్లికి దీవెన కార్యక్రమం ఏదైతే ఉందో అది చేస్తామని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, మన ప్రీతం యువనేత లోకేష్ గారు చెప్తున్న విషయాన్ని తీసుకున్నట్లయితే యావరేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబానికి 2 పిల్లలు తీసుకుంటే 30,000 రూపాయలు వస్తుంది, అంటే 88,000 రూపాయలు. 88,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కలిపి ఈ అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో ఆ 20,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. 1,08,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనం చేస్తాం. వాళ్ళు ఇచ్చిన 61,000 ఎక్కడ, మనం ఇచ్చిన 88,000, ఇవ్వబోయే 20,000 ఎక్కడ, ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం.